నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం। తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఆవరణలో ప్రభుత్వానికి తన గోడు వెళ్లదీసుకుంటున్నా పట్టించుకోని ప్రభుత్వం ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుడు ఓదెల నరేష్ ని ఆదుకోవాలని కన్నీరు మున్నీరయ్యారు। మాది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్షకుర్తి గ్రామానికి చెందిన ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వికలాంగుడు ఓదెల నరేష్ ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి డిపార్ట్మెంట్ మరియు మంత్రి కొండ సురేఖ, అడ్డూరి లక్ష్మణ్, మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దానసరి సీతక్క మరియు తదితర డిపార్ట్మెంట్ లో వందల సంఖ్యలో దరఖాస్తులున్నా పట్టించుకున్న పాపాన పోలేదు। అలాగే తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ బొగ్గులకుంట హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం బి సెక్షన్ లో వందల దరఖాస్తులున్నా వాటిని పట్టించుకోకున్న పాపాన పోలేదు। ఇంకా వస్తా ఉన్నాయని నొప్పులున్నా ఇప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు। నా పేరు ఓదెల నరేష్। నేను ఒక నిరుపేద మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని। మా తల్లిదండ్రులు కూడా వృద్ధులు, ఏం పని చేసుకోలేదు। నేను 2016 నుండి ఇప్పటి వరకు కాళ్ళు చేతులు అరిగే వరకు తిరుగుతున్నా కానీ ప్రభుత్వం నా పట్ల ఎందుకు కనికర చూపడం లేదని ఈరోజు నేను ఇక్కడ సెక్రటేరియట్కి రావడం జరిగింది। సెక్రటేరియట్లో వందల వేల దరఖాస్తులు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు పట్టించుకున్న పాపాన పోలేదు। ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి శాఖలో కూడా ఉన్నాయి। కాళ్ళు అరిగే వరకు తిరిగినా కానీ అక్కడ రోడ్డు మీద పోలీసులు తెలగొడుతుంది। పోలీసులు టైం పెట్టారు, ఈ టైంకి రావాలి ఆ టైంకి రావాలని। పోలీసులు టైం పెట్టినా కానీ వాళ్ళని కొట్లాడి నేను వచ్చాను। ఒక నిరుపేద వికలాంగుడిని ఆదుకొని ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలి। రేవంత్ రెడ్డి ఆఫీసులో లక్షల దరఖాస్తులు ఉన్నాయి ఇప్పటి వరకు, దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు। పట్టించుకున్న అధికారి సంబంధిత అధికారికి దగ్గరికి పోకుండా అక్కడెక్కడనే చింపేస్తున్నారు। ఎవరికైతే దరఖాస్తు పెట్టుకున్నావు అక్కడెక్కడనే చింపేస్తున్నారు, సంబంధిత శాఖకు కూడా వదలేవు। ఇప్పటి వరకు నాకు న్యాయం కూడా జరగలేదు। వేములవాడ దేవస్థానం కానీ కొండగట్టు కానీ ప్రతి టెంపుల్లో కూడా వందల దరఖాస్తులు ఉన్నాయి, అవిటి పట్టించుకున్న పాపాన పోలేదు। ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల నా కుటుంబం బాగుపడుతుందని ఇప్పటి వరకు అనుకుంటున్నాను। ఆల్ మినిస్టర్లను మా ఎమ్మెల్యే గారిని కూడా కలిసి కలవడం జరిగింది। ఇంత దారుణంగా ఎందుకైందని చెప్పి నేను మనసు బాధ అనిపిస్తుంది। కాళ్ళు నొప్పులు అరిగే వరకు తిరుగుతున్నా, కాళ్ళు నొస్తున్నా కానీ మెట్లు ఎక్కడం, లిఫ్ట్ ఎక్కడం చాలా ఇబ్బంది అయింది। దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నన్ను స్పందించాలని, సంబంధిత మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించాలని, తక్షణమే నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను రుణపడి ఉంటానని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను। ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఛాంబర్లో కూడా ఇచ్చాను। మన సంబంధిత అధికారి దగ్గరికి పోతుందా, నాకు చర్య జరుగుతుందా, నాకు న్యాయం జరుగుతుందా జరగదా తెలియజేయని ఖచ్చితంగా నన్ను ఆదుకోవాలని నా కుటుంబం తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను। ఇంత దూరం రావడం నాకు అసలు చాలా బాధాకరంగా ఉంది। అయినా కాళ్ళ నొప్పులతోని కాళ్ళ అవసరాలతో వచ్చాను। తక్షణమే ప్రభుత్వం స్పందించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను।